హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అభిరామ్ రయ్య. గత కొద్ది రోజుల కిందట, అంటే కొద్ది నెలల కిందట, మన ఎస్వి కమ్యూనికేషన్ యూట్యూబ్ ఛానల్లో మనాంధ్ర టాపిక్ అనేది చేయడం జరిగింది. అయితే ఊహించని రీతిలో, మంచి రీతిలో వీడియోస్కి అన్నిటికీ కూడా చాలామంది వ్యూస్ వచ్చాయి. అంటే మ్యాక్సిమం 50 షార్ట్స్ మనాంధ్ర టాపిక్ అనేది ఎక్స్పోర్టింగ్, అంటే మన ఆంధ్రలో ఎక్కడ ఎక్కువ ఏది ఎక్స్పోర్టింగ్ అవుతుంది, ఎక్కడ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, పండిస్తున్నారు అనే వాటి మీద ఈ 50 షార్ట్స్ చేయడం జరిగింది. అయితే మన ఆంధ్ర గురించి మనం తెలుసుకోవడం మనకు చాలా ముఖ్యం. అయితే ఇలాంటి షార్ట్స్ అనేవి మన ఛానల్లో ఉంటాయి. మీరు కూడా మా వీడియో కింద లింక్ ఉంటుంది, మా ఛానల్ లింకు. దాని మీద క్లిక్ చేసి మా ఛానల్లో అన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. అయితే వీలైనంత వరకు ఈ 50 షార్ట్స్కి మినిమం యావరేజ్గా వేసుకున్న మినిమం 800 వ్యూస్ అబౌవ్, అంటే కొన్ని 2K వచ్చాయి, కొన్ని 1K వచ్చాయి వ్యూస్. 1000 మంది 2000 మంది చూస్తున్నారు. అయితే సగటున ఒక వీడియోకి 800 వేసుకున్న మినిమం 40,000 వీడియోస్ అనమాట. మినిమం 40,000 వ్యూస్ అనేవి మాకు రావడం జరిగింది. మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. మినిమం 40,000 వ్యూస్. అయితే మనం ఎంత మంచి వీడియోస్ చేసినా కుళ్ళుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. దాన్ని ఏం బ్యాచ్ అంటారంటే అది 2-in-1 బ్యాచ్. అంటే నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారు. కానీ ఈ 2-in-1 బ్యాచ్ ఏం చేస్తుందంటే మంచిదైనా చెడ్డదైనా ఎలాగైనా మనకు విమర్శించాలనుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది. అయితే అలాంటి బ్యాచ్లు నేను పెద్ద పట్టించుకుని అలాంటి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి వాళ్ళ కామెంట్లకి రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. కింద కామెంట్స్ చేస్తున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మన ఆంధ్ర సబ్జెక్ట్ అనేది మన ఆంధ్ర గురించి తెలుసుకోవాల్సింది. కాబట్టి జనవరి 1వ తారీఖు నుంచి 2026 మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ 50 షార్ట్స్కి అందించిన వ్యూసే దానికి కూడా అందిస్తారని, వీలైనంత వరకు మాకు సపోర్ట్గా నిలబడతారని మరీ కోరుకుంటున్నాను. అయితే చాలామంది అనుకుంటారు గూగుల్లో సెర్చ్ చేసి యూట్యూబ్లో చెప్పడం కాదని. గూగుల్లో సెర్చ్ చేసి యూట్యూబ్లో చెప్తే అంత ఈజీ కాదు. గూగుల్కి యూట్యూబ్కి చాలా తేడా. గూగుల్లో వచ్చేది యూట్యూబ్కి ట్యాగ్ అవ్వదు. మినిమం ఎడ్యుకేషను, మినిమం నాలెడ్జ్, మినిమము కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాడే కంటెంట్ కలెక్ట్ చేస్తాడు. అడ్డమైన ఎదవలకి ఏది పడుతుంది యూట్యూబ్లో చెప్పే కొంతమంది ఎదవలు ఉంటారు. అలాంటి వాళ్ళవి నమ్మకండి దయచేసి. మీకు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ మీద గూగుల్లో సెర్చ్ చేసో, చాట్‌జీపీటీలో సెర్చ్ చేసో మేము వీడియోస్ చేయట్లేదు. వీలైనంత వరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం. మన దరఖాస్తు కూడా 1వ నెల 1వ తారీఖు 26 సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది. 2026 నుంచి కొత్త సంవత్సరంతో. ప్రతి ప్రభుత్వ అప్లికేషన్ కూడా వాటిలో ఉండే ఏంటి నింపాలి, ఏంటి నింపకూడదు, ఏవి ఎలా నింపకూడదు అని కొంచెం చెప్పడము స్టార్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారని మరీ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కింద వీడియో కింద లింక్ ఉంది, క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినవి షేర్ చేయండి. థ్యాంక్ యూ.